ఇక గల్ఫ్కి వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమైందా? ఈ విషయాన్ని నాన్నకి ఇస్మాయిల్కి చెప్పేయండి. కదా ఇస్మాయిల్ బాస్కి వెళ్ళి చెప్పండి. ఇక మీద నీకు ఈ వ్యాపారం బాగా సాగితే చాలు. మంచి జరగాలి, మంచి జరగాలి. ఊరికి అటు ఇటు తిరగండి, ఈ మధ్య కరోనా కేసులు ఎక్కువయ్యాయి. అరే బచ్చు, కరోనా మనకి దూరపు చుట్టం. ఇంటికి వెళ్ళి పడుకోకుండా ఇక్కడెందుకు తిరుగుతున్నారు? సముద్ర పొట్టున పడుకోవడంలో ఓ సుఖం ఉంది. అది మీ నాన్న అడుగు, ఆయనే చెప్తాడు. మీ వయసులో ఉన్న వాళ్ళందరూ కరోనాని చూసి భయపడుతుంటే మీరు జాలీగా తిరుగుతున్నారు. నోరు మూసుకుని వెళ్ళి పడుకోరా. హలో హలో, అస్సలాముఅలైకుం. వలైకుం అస్సలాం. బాగా వినిపిస్తోందా? వినిపిస్తోంది. ఏమిటో చెప్పండి. తర్వాత ఏంటి, అందరూ నిద్రపోయారా? బచ్చు ఇప్పుడే తిని పడుకున్నాడు. వాడి వ్యాపారం బాగా సాగుతోందండి. ఈ రోజు నాకు కొద్దిగా డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగా, అయితే నేను ఇక పనికి వెళ్ళక్కర్లేదు కదా. వాడు సంపాదించు